భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరవిహారం చేస్తున్నారు. ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్ ను నడిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన మెరుపును హాఫ్ సెంచరీతో 2 అరుదైన రికార్డులను బద్దలు కొట్టడం ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ హాఫ్ సెంచరీలను నమోదు చేయడంతో పాటు కొన్ని కీలకమైన రికార్డులను సమన్ చేశారు. విరాట్ కోహ్లీ కేవలం 47 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్లు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ హాఫ్ సెంచరీ ద్వారా కోహ్లీ 2 పెద్ద రికార్డులను అందుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోకి కోహ్లీ సౌత్ ఆఫ్రికా దిగ్గజం జాక్వెల్ కల్లిస్ ను అధిగమించాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ 1504 పరుగులు చేయగా కల్లిస్ 1535 పరుగులు చేశాడు. 32 పరుగులు చేయగానే కల్లిస్ ను దాటిన కోహ్లీ ప్రస్తుతం 1549 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. అలాగే సౌత్ ఆఫ్రికాపై అత్యధికంగా 50కి పైగా స్కోర్ చేసిన భారత బ్యాటర్ల జాబితాలో కోహ్లీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో సమానం అయ్యాడు. రాంచీలో చేసిన ఈ 50వ స్కోరు సౌత్ ఆఫ్రికాపై కోహ్లీకి 25వ 50+ స్కోర్ కావడం విశేషం. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మ కేవలం 43 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి వన్డేలో వరుసగా 3వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా ఇది రోహిత్ కు 60వ వన్డే హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అత్యధిక వన్డే సిక్స్లు కొట్టిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది రికార్డ్ ను కూడా దాటేశారు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 351 సిక్స్లు ఉన్నాయి.